చాలా ఇబ్బంది పడి చివరికి మరణం చెందారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి చనిపోయిన వ్యక్తులకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్సైజ్గా ఇవ్వాల్సిందిగా భారత నాస్తిక సమాజం తరఫున డిమాండ్ చేస్తాం. భారత నాస్తిక సమాజం ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి బంకురు జోయినాయని మాట్లాడుతున్నాను. మన భారతదేశంలో మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఎక్కువైనాయి. అదే క్రమంలో అనేక మంది బాబాలు అన్ని రాష్ట్రాలు పుడుతున్నారు. డేరా బాబా ఆ రకంగానే మరి చేసి చాలా అకృత్యాలు చేసి చాలా అక్రమార్జన కోట్లాది రూపాయల అక్రమార్జన గడించి తన విదేశాలకు పోయాడు. అలానే ఈనాడు బోలీ బాబా కూడా తనకు తానే భగవంతుడిగా ప్రకటించుకుంటూ తన పాదధూళి తాళితే మీరందరూ పునీతులు అవుతారని తప్పుడు ప్రయత్నం చేసి మహిళలను ఎక్కువగా ఆకర్షించడం జరిగింది. మన భారతదేశం మహిళలు ఎక్కువ ఇటువంటి మూఢనమ్మకాలను నమ్ముతున్నారని ఈ సంఘటన ద్వారా రుజువైంది. ఎందుకంటే 125 మంది చనిపోయిన వాళ్ళు మహిళలు ఎక్కువ. ఆ మహిళలను కూడా వాళ్ళ పిల్లల్ని వెంటబట్టి తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఎక్కువ చనిపోయారు. వీళ్ళకి ఏదో ముఖం తులుపు 2 లక్షలు ఇవ్వడం అని కాదు. అసలు ఎందుకు ఇటువంటి సంఘటన జరుగుతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. అలాగనే ఇటువంటి అక్రమార్జన చేసుకున్న బోలీబాబా ఆస్తుల్ని కేంద్రమే స్వాధీనం చేసుకొని, లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి దాని నుంచే తగినంత ఎక్స్గ్రేషియో ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, పార్లమెంట్ సభ్యులు స్పందించి ఖచ్చితంగా పార్లమెంట్లోని మూఢ విశ్వాసాల నిరోధ చట్టాన్ని మరి చేసి దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారత నేషనల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.